సంబంధించిన డీటెయిల్స్ కూడా తీయొచ్చు కదా అని అడిగేది. అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? అందరికి నమస్కారం అండి. ప్యానల్ లో ఉన్న సభ్యులకి అందరికి నమస్తే. ఖచ్చితంగా జరుగుతుందండి. మన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉందన్నమాట. తిరుపతికి పోయి వెంకన్న స్వామి కోయిల్ ఎక్కడుందని అడగల, వైసీపీలో ఉన్న నాయకులు అవినీతి చేసేయారని చెప్పి ఇప్పటికి మనం డౌట్ పడాలనే విధంగా ఉంది. ఈ రోజు దాకా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని రకాల దర్యాప్తులు పూర్తి చేసిన తర్వాతే ఎవరెవరు శిక్షార్హులో వాళ్ళని నోట్ చేసుకుంటా వస్తున్నాం. ఈ రోజు అదే సినిమాలో మన గురించి ఇక్కడ తెలిస్తే సరిపోదు, హైదరాబాద్ లో తెలవాలన్నట్టు అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒకప్పుడు నెల్లూరు సిటీలోనే తెలుసు, ఈ రోజు ఆఫ్రికాలో తెలిసిన పరిస్థితి ఉంది. పౌర సరఫరాలకు సంబంధించిన రేషన్ బియ్యం అయితేమి, ఇక్కడ క్వాడ్స్ అయితేమి, ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ ఆఫ్రికాలో ప్రజల్ని ఉద్ధరించే పని చేస్తా ఉన్నారు. వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న పరిస్థితి ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు అనిల్ కుమార్ గారు ఏటుగా ఎందుకు చేర్చారు అంటే, ఒక మహిళని ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడిన ప్రసన్న కుమార్ రెడ్డికి అనిల్ కుమార్ గారు సపోర్ట్ గా నిలబడ్డారు. ఎప్పటి నుంచో తెలిసిందే ఆయన నోటి మంత్రి అని అందరికీ తెలిసిందే, నోటి దూల మంత్రి అని కూడా మేము నెల్లూరులో చెప్పుకుంటా ఉంటాం. ఏదైనా ప్రశ్నిస్తే విరుచుకుపడటం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, అమాంతంగా పైన పడిపోవడం, మహిళలు ఆడబిడ్డలను చూడకుండా కూడా ఆ రేవతి గారు మేమంతా ఫైట్ చేసిన పరిస్థితుల్లో మా మీద ఎట్టా దోషాలు, వ్యక్తిగత దోషాలు చేశారు, అరెస్టులు ఎట్లా చేయించారు, వాళ్ళిద్దరూ మన కపిల్ సేన్ అన్న కానీ రేవతి గారు కానీ ఎన్నిసార్లు అరెస్ట్ కాబట్టారు, అనవసరమైన కేసుల్లో జాప్యం చేసుకొని లోపల ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. వీళ్ళ అవినీతి గురించి చెప్పాలంటే పుట్టలుగా ఉంది. ఇక్కడ ఆఫ్రికాలో లక్షల కోట్లు సంపాదించి ఇక్కడ పేదలను అలమటింపజేసే రేషన్ బియ్యం కూడా దీనిలో ఖచ్చితంగా ఒక పావుగా ఉంది. పిఎల్ ఉన్నారండి అనిల్ గారికి, ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళంటే పర్సనల్ అసిస్టెంట్స్ అని చెప్పి మామూలు వాడుక భాషలో ఉంది, ఇక్కడ పర్సనల్ అకౌంటెంట్స్ గా మార్చుకున్నారు. ఒక పిఏ వసూళ్లకు వాచ్మెన్ అయితే ఇంకో పిఏ ఆఫ్రికాలో అకౌంటెంట్. ఆయన అక్కడికి వెళ్ళినట్టున్నారు, ఇందాక మేడం చెప్పిన పేరు ఏదో అక్కడ పనిచేస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ కి ఆఫ్రికాలో కూడా బిజినెస్ ఉన్నాయా? 100% అండి. మైనింగ్ అంతా ఆఫ్రికానే పోతుంది. అక్కడ రేషన్ బియ్యం అయినా కానీ ఇక్కడ క్వాడ్స్ కానీ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. లిక్కర్ లింకులు కూడా అక్కడి నుంచే ఉన్నాయి కదా. లిక్కర్ కూడా ఏమండి, లిక్కర్ కూడా లింక్స్ అక్కడే ఉన్నాయి కదా. ఏమన్నారు? లిక్కర్ లింక్ కూడా ఆఫ్రికాలో నుంచే ఉన్నాయి కదా. అదేనండి, వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్రికా అనమాట. ఆఫ్రికా కేంద్రంగా చేసుకున్నారు. అక్కడైతే డబ్బులు సంపాదించవచ్చు, లెక్క పక్కా ఉండదు, ఇక్కడ నుంచి ఎంతైనా తరలించవచ్చు అని ఒక మార్గం వేసుకున్నారు. ఇక్కడ నుంచి రేషన్ బియ్యం అయినా, లిక్కర్ అయినా, అది క్వార్టర్స్ అయినా కూడా నేరుగా ఆఫ్రికాకు పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ లూట్ అవుట్ చేసి అక్కడ లేఅవుట్లు వేశారు. ఇక్కడ క్వార్ట్స్ దందాలు అక్రమం చేసి అక్కడ రియల్ ఎస్టేట్ పండుగ చేసుకున్నారు. ఇక్కడ కమిషన్ లెక్కలు, అక్కడ వెంచర్స్ లో పెట్టుబడులు, ఇక్కడ లోడ్లు లారీలు, అక్కడ లగ్జరీ విల్లాలు, విలాసవంతమైన జీవితానికి నీట్ గా ప్లాట్ఫామ్ వేసుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. గత ఎన్నికల్లో కనీసం ఆయనకి ఖర్చులు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు చూస్తే లక్షల కోట్ల సంపాదన, ఎక్కడ చూసినా విల్లాలు, హైదరాబాద్ లో చెన్నైలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ప్రశాంతి గారిని తిట్టినప్పుడు అదే అరుపులు, అదే కేకలు కనపడ్డ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు ఎట్టుపోయారో కూడా అర్థం కావట్లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని గాయప్ అనే సినిమా తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే లేదు. మీసాలు తిప్పడం, పల్లాడు పోయి తొడలు కొట్టడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం తప్పిస్తే వ్యవస్థాపూర్వకంగా వీళ్ళు సాధించిన విజయాలు ఏమీ లేవు. కిషోర్ గారు, వీళ్ళంతా ఒకరికొకరు శత్రువుల్లాగే ఉంటారు సినిమాలో చూపించినట్టుగా. అక్కడ ఇద్దరు ముగ్గురు అందరూ అక్కడ నేతలు, ఆ తర్వాత కానీ కలిసే బిజినెస్ చేస్తారు. ఏంటిది అంటే పబ్లిక్ ఆ విధంగా కనబడడానిక? 100% ఒకరికొకరు కొట్టుకున్నట్టే ఉంటారు కానీ అందరూ ఒక ఉమ్మడి ప్రణాళికతో. ఈయన ముఖ్యంగా మా మంత్రి అనిల్ కుమార్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కమిషన్ ఏజెంట్ అనమాట. మేడం గారు చెప్పినట్టు ఇక ఇసుక అయితే ఎట్లా దోచుకున్నారో ఇవన్నీ మనకు లెక్కలోకి రావు. ఇసుక వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు 40 టన్స్ అనమాట, 40 టన్స్ రోడ్డు మీద పడితే అది గ్రామాల రోడ్లైనా, సిమెంట్ రోడ్లైనా, తార్ రోడ్లైనా బద్దలుగా పగిలిపోయిన పరిస్థితి ఉంది. వాటిని లెక్క చేయకుండా 40 టన్నులకు మించి టిప్పర్లలో రాష్ట్రం దాటి లక్షల కోట్ల రెవెన్యూ ఇసుక రూపంలో కూడా వెళ్ళిపోయింది. వీటిలన్నిట్లో కమిషన్ ఇస్తానమాట. అందుకే అనిల్ అంటే ఇష్టం. పెద్ద ఆయన విపిఆర్ గారు కూడా నేను పార్టీ మారుతాను, అతను చేసే అవినీతి సరిగా మీరు లెక్క తేల్చండి, అతన్ని పక్కన పెట్టండి అని కూడా అతన్ని ప్రియంగా ఎందుకు చూసుకున్నారంటే డబ్బులు వస్తున్నాయన్నమాట. లిక్కర్ లో కమిషన్, లిక్కర్ లో లెక్క. ఎవరు సార్ మంత్రి పదవి నుంచి ఎందుకు పక్కన పెట్టారు అప్పుడు? మరి ప్రైవేట్ బిజినెస్ ఉన్నాయండి, ప్రైవేట్ వ్యాపారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ ను 2.5 సంవత్సరాలకి పక్కన పెట్టారు కదా, ఎందుకు మరి అని అంటున్నా? అంత ఇష్టం కదా.
ఆయనకి నీటి పారుదల గురించి అసలు అవకాశమే లేదు. అసలు నీటి పారుదల ఆయన చేసిన అభివృద్ధి లేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడుకోవడం తప్పిస్తే ఇంకేం లేదు. ఆయన కూడా ఎందుకు కూల్ అయ్యారంటే కేవలం డబ్బులు వసూలు ఉంది. మా జిల్లా నుంచి లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తా ఉంది. అందుకే అప్పుడు అనేవాళ్ళు కదా, నీటి పారుదల కాదు నోటి పారుదల మంత్రినే అని. నోటి పారుదలతో ప్రజల్లో తెచ్చుకున్నారు. నిజంగా ఇష్టం లేని పరిస్థితి ఉంటే ఇక్కడ ఒక 10 మందికి సహాయం చేయగల విపిఆర్ లాంటి మినిస్టర్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. కేవలం లిక్విడ్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి లిక్విడ్ తోనే పని, లిక్విడ్ వచ్చే పని మాత్రమే చేస్తారు. నీట్ గా ప్యాక్ చేసి ఈయన భాగం తీసుకొని కమిషన్లు మొత్తం జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇది మీరు చెప్పారు కదా, 2.5 సంవత్సరం ఎందుకు పక్కన పెట్టారంటే ఇది ఒక డ్రామా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అంతా మన పసిగట్టి పక్కన పెట్టినట్టు ఒక డ్రామా ఆడారు మీద. మీరు ఇందాక అనుకున్నట్టు సఖ్యత లేదు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనుకున్నా, అందరు కలిసి చూసుకున్నారండి. కావలి నియోజకవర్గం వాళ్ళు గాని, ఇక్కడ కోవూరు నియోజకవర్గం గాని ఒక్కోసారి అన్నదమ్ముల్లాకుంటారు, ఒకసారి పోట్లాడుకుంటారు. అదేదో సినిమాలో ఉంటారు కదా, అసెంబ్లీ రౌడీ సినిమాలో మామూలుగా ఇద్దరు ఒకటే పార్టీకి ఇద్దరు కొట్టుకున్నారంటే గుండాలు ఎవరినో చంపేస్తారు అన్నట్టు. 100% వీళ్ళ గొడవలు చూపిస్తూ వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి ఉంది. ఎంతసేపు కరువులు గందరగోళం ఈ రాజకీయాల్లో ఏమవుతుందని కామన్ మ్యాన్ ఆలోచించే లోపల విచ్చల విడిగా దోచుకొని తిన్నారు, బాగా సంపాదించుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతి, ఏది పట్టినా దోచుకుంటారు. దాచుకోవడం వైసీపీ విధానం. రేవతి గారు, కరోనా పీరియడ్ లో రెమెడీ ఇంజక్షన్ల మీద కూడా బిజినెస్ చేశాడండి అనిల్ కుమార్ యాదవ్. ఇసుక క్వారీలు మేము వెంకటేశ్వరపురం పోతే TV5 వాళ్ళు అయితే, మహాన్యూస్ అయితే, ABN వాళ్ళు అయితే, అసలు అంతా మీడియా వస్తే కూడా అప్పుడు కూడా దౌర్జన్యం చేశారండి. ముందుగానే ప్లాన్ ప్రకారం ఆయన చైనాలో, దుబాయ్ లో ఆయన నెలకొకసారి